ఆధునిక యుగంలో ఏ విధంగా చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ నియోజకవర్గంలో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, లావు చెప్పాడు, బ్రహ్మాందరెడ్డి గారు చెప్పారు. వాళ్ళు అడిగింది 3 డిమాండ్లు అడిగారు. ఈ 3 డిమాండ్లు కూడా మీరు ఒక్కసారి చూస్తే నాకు పల్నాడు పైన ఎనలేని అభిమానం. దానికి కారణం మీరు నష్టపోయారు. ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువ ఉంది. పల్నాడు జిల్లాలో మాచర్ల తలసరి ఆదాయం తక్కువ ఉంది. తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం ఎక్కువగా ఉందని అర్థం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను. కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రత్యేకమైన నిధులు ఇస్తాం, శ్రద్ధ పెడతాం. అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల పల్నాడుని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 2 కార్యక్రమాలు, జేజేఎం జల్ జీవన్ మిషన్. దీని ద్వారా మొత్తం మాచర్ల గురజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 2 మాచర్ల టౌన్కి నీళ్లు ఇచ్చే బాధ్యత, ఏదైతే అమృతలో పూర్తిగా నీళ్లు ఇచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా 3వది పల్నాడు జీవనాడి వరికపుడి సెల. 60 సంవత్సరాల స్వప్నం, చిరకాల కోరిక, 6 డికేడ్స్ కోరిక కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత, సాధించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో కూడా మీరు చూస్తే 1,25,000 ఎకరాలకు నీరు అందుతుంది. 1,00,000 మందికి త్రాగునీరిచ్చే అవకాశం ఉంటుంది. మొదటి దశ 1.54 టీఎంసీలు, రెండవ దశ 6.32 టీఎంసీలు నీళ్లు కావాలి. ఈ 2 కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరిగా ఇప్పుడే లావు చెప్పినట్టు నా చిరకాల వాంఛ, ఈ రాష్ట్రంలో మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఎన్టీ రామారావు గారి కల అయితే, ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు ప్రారంభించింది, పూర్తి చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇచ్చాడు, అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు మీరు చూడండి, పోలవరం రాష్ట్రానికే ఒక వరం. నేను చాలా కష్టపడి 76% పూర్తి చేశాను. ఆ 5 ఏళ్ళు ఒక వ్యక్తి వచ్చాడు, వ్యక్తి పేరు నేను చెప్పను. ప్రజావేదికతో విధ్వంసంతో ప్రారంభించి రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరాన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. నేనుంటే 2020కి నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత 400 కోట్లు పెట్టి గోదావరి పాలైపోతే ఇప్పుడు 1000 కోట్లు పెట్టి మళ్ళా దాన్ని పూర్తి చేసి 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. అదైన తర్వాత ఆలోచిస్తున్నాను, ఏ రాష్ట్రానికి లేనటువంటి అవకాశం మనకు ఒకటి ఉంది.
వంశధార, శ్రీకాకుళం మధ్యలో చిన్న చిన్న నదులు వాగులు అన్నీ ఉంటాయి. గోదావరి జిల్లాలు, కృష్ణ ఇక్కడ పారుతూ మీ దగ్గర కూడా నాగార్జున సాగర్ ఉంది, కానీ మాచర్లకు మాత్రం నీళ్లు లేవు. పక్కనే నాగార్జున సాగర్. ఇక్కడి నుంచి రాయలసీమకు పోతే పెన్నా నది ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ అన్ని నదుల్ని జీవ నదులుగా చేసే బాధ్యత మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత, అన్ని నదుల్ని అనుసంధానం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పటికే గోదావరి, కృష్ణా కలిపాం. తొందరలో గోదావరి, వంశధార కలుపుతాం. అక్కడి నుంచి నేరుగా కృష్ణా నుంచి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు నాగార్జున సాగర్ కుడి కాలువకు కూడా నీళ్లు పడేస్తాం. ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకే ఇచ్చాం. కుడి కాలువకు నీళ్లు ఇస్తే ఇంకా చివరి భూములకు కూడా సమస్య లేదు. ఈ సంవత్సరం ప్రస్తుతానికి 94% మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో జల కళ కనపడుస్తా ఉందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దూరదృష్టి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈ 3 పనులు కూడా చేస్తాం. ఈ 3 పనుల వల్ల ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క వరికపుడి సెల, ఇంకో పక్క నీళ్లు నాగార్జున సాగర్కు వచ్చే విధంగా, ఇంకో పక్క ఏదైతే జేజేఎంలో ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత, అమృతలో పట్టణం నీళ్ళు ఇచ్చే బాధ్యత, కొళాయిలు పెట్టే బాధ్యత, ఇంటింటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే మరి ఇంకోటి అడిగారు, ఏవైతే మిరప బోర్డు కావాలన్నారు. నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. కానీ అది వచ్చే వరకు ఇంట్లో కూర్చుంటామని మీరు మాత్రం యూరియా వేసి మిరప పండిస్తే కొనేవాళ్ళు లేరు. ఒకప్పుడు టెస్టింగ్ ఉండేది కాదు. ఏదో మనం పంపిస్తే కొన్ని సందర్భాల్లో పొగాకులో కూడా ఏ విధంగా మోసాలు జరిగాయో మనం చూసాం గత చరిత్ర. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చేసింది. అందరూ కూడా టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసి పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటే, ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేసి పంపించేస్తున్నారు. మీరు పండించిన పంట గంగపాలయ్యే పరిస్థితి వస్తుంది. నేను నిన్న మొన్న చూశాను, యూరియా వేయాలంటున్నారు. దేనికోసం అడుగుతున్నా, నేను ఒకటే ఆలోచిస్తున్నా, రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, యూరియా ఊరికే వస్తుందని ఎక్కువ వేస్తే దానివల్ల అనర్థాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈరోజు పంజాబ్ ఉంది, ప్రతిరోజు ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టారు. ఈరోజు వాళ్ళు పండించిన పంటలు తిని ఎవ్రీడే 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి. ఆ 2 ట్రైన్లు కూడా క్యాన్సర్ పేషెంట్తో వెళ్ళే పరిస్థితికి వచ్చారు ట్రీట్మెంట్ కోసం.